డియర్ నీట్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నీట్ 2026 సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ అయితే కంప్లీట్ అయిపోయిందమ్మా. 2026 రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అవసరం జరిగింది. మరి రిజిస్ట్రేషన్ ప్రక్రియ కంప్లీట్ అయింది. ఎంతమంది అప్లై చేశారు? హౌ మెనీ స్టూడెంట్స్ ఆర్ రిజిస్టర్డ్ ఈ సంవత్సరం? మరి లాస్ట్ ఇయర్ ఏ విధంగా, మరి కట్ ఆఫ్ పెరుగుతుందా తగ్గుతుందా? మరి వీడియోలో ఎంతమంది రిజిస్టర్ చేసుకుని ఉంటారు, మరి ఎంతమంది లాస్ట్ ఇయర్ ఎగ్జామినేషన్ రాశారు, మరి ఇప్పుడు మరి కట్ ఆఫ్ ఈ సంవత్సరం కట్ ఆఫ్ పెరుగుతుందా, మరి ఎన్ని సీట్స్ ఉన్నాయి ఎంబీబీఎస్ సీట్లు మన దేశంలో ఇండియా వైజ్ కంట్రీ వైజు ఎంబీబీఎస్ సీట్స్ ఎన్ని ఉన్నాయో కూడా చూద్దాం. దాన్ని బట్టి మనం కట్ ఆఫ్ పెరిగిద్దా తగ్గిద్దా అని ఒక విశ్లేషణ అయితే చేద్దాం. ప్రతి ఒక్కళ్ళు ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి స్టూడెంట్స్. మరి కట్ ఆఫ్, మరి దీనిలో ఎంతమంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారో నీట్కి ఇప్పుడు ఒకసారి నీట్కి ఈసారి ఎంతమంది అప్లై చేసుకుని ఉంటారు? అఫీషియల్ డేట్ ఆఫ్ నీట్ ఈజీ 2026 రిజిస్ట్రేషన్ హ్యాజ్ నాట్ బిన్. ఇంతవరకు నీట్ ఎన్టీఏ వాళ్ళు అఫీషియల్గా ఇంతమంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. 11వ తారీఖు అయితే అయిపోయింది. ఈ వీడియో చేసే టయానికి 12వ తారీఖు. మరి ఎంతమంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారో ఒకసారి చూద్దాం. ఎంతమందికి వీళ్ళైతే మరి అఫీషియల్గా అయితే మనకి డాటా ఇవ్వలేదు, కానీ మరి అన్అఫీషియల్గా అయితే డాటా రావడం అయితే జరిగింది. బట్ ఎస్టిమేట్స్ ఇండికేట్ రికార్డ్ బ్రేక్అవుట్ టర్న్అవుట్. భారీగా ఈసారి రిజిస్ట్రేషన్ ప్రక్రియ అయితే కొనసాగింది. యాజ్ ఆఫ్ మార్చ్ 11కి మనకు అయిపోయింది. మరి మరి 8వ తారీఖు నుంచి 11th వరకు ఎక్స్టెండ్ చేశారు. స్టూడెంట్స్ ఇప్పుడు వరకు ఎస్టిమేటెడ్ నెంబర్ ఆఫ్ అప్లికెంట్స్, ఎస్టిమేటెడ్ టోటల్ బిట్వీన్ 25-26 లక్షల మంది, 25 నుంచి 26, 25 to 20 lakhs మంది మరి రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టయితే ఒక సమాచారం ఉంది. కరెంట్ అకౌంట్ రిజిస్ట్రేషన్ హ్యాడ్ ఆల్రెడీ క్రాస్డ్ 23 lakhs బై మార్చ్ 10th. మరి మనకి 10వ తారీఖు 23 lakhs క్రాస్ అయిపోయింది. మరి 11వ తారీఖుకి మరి ఎస్టిమేటెడ్ మరి 25 to 26 lakhs మెంబర్స్ అయితే స్టూడెంట్స్ అయితే రిజిస్టర్ చేసుకున్నట్టు అనధికారంగా అయితే సమాచారము ఉంది స్టూడెంట్స్. ఇది రిజిస్ట్రేషన్ స్టేటస్ అయితే క్లోజ్ అయిపోయిందమ్మా. మార్చ్ 11కి క్లోజ్ అయిపోయింది. ఒరిజినల్గా ఎక్స్టెన్షన్ మనకి మార్చ్ 8th. ది రిజిస్ట్రేషన్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ లాస్ట్ ఇయర్ వై ఇంక్రీజ్. అసలు రిజిస్ట్రేషన్ పెరగడానికి ప్రధాన కారణం ఏంటంటే ది సెషన్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు సర్ప్రైజ్ 2024 రికార్డ్ 24 lakhs. మరి 24లో 20 అప్లికెంట్ ఉంటే సెవరల్ ఫ్యాక్టర్స్. అసలు అప్లికేషన్స్ పెరగడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఎగ్జామ్ మర్జర్స్, మల్టిపుల్ స్టేట్ లెవెల్స్ అలైడ్ హెల్త్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్, ఏపీ, ఎన్సీఆర్టీ, ఆర్బీపీ, ఇవన్నీ పారామెడిక్ ఇవన్నీ కూడా మర్జ్ అవటం అయితే జరిగింది. న్యూ కోర్స్ రిక్వైర్ నీట్ ఈజ్ నౌ మ్యాండేటరీ ఫర్ బీఎస్సీ నర్సింగ్. అసలు రిజిస్ట్రేషన్ ఎందుకు పెరిగినాయి గుర్తుపెట్టుకు, ఎంబీబీఎస్ కోసమే కాదు, నాట్ ఓన్లీ ఫర్ ఎంబీబీఎస్. రిజిస్ట్రేషన్ పెరగడానికి ప్రధాన కారణం ఏంది? నాట్ ఓన్లీ ఎంబీబీఎస్, ఈ నీట్ బేస్ చేసుకుని బీఎస్సీ నర్సింగు, ఫిజియోథెరపీ, బీఎస్సీ నర్సింగ్ కూడా ఈ నీట్ బేస్నే ఇస్తున్నారమ్మ ఎక్కువగా సీట్లు. ఇప్పుడు 2020 ఇయర్ వైజ్ ట్రెండ్స్ చూస్తే మరి 2020లో మనకి ఒక 25,000, 25 lakhs, 2025లో 22 లక్షలు, 24లో 24,76,000 అంటే పెరుగుతూనే ఉంది గ్రాడ్యుయేట్. 22లో ఇది మనకి ఎగ్జామినేషన్ అయితే మే 3కి ఉండే అవకాశం ఉంది. రిజిస్ట్రేషన్స్ బాగా పెరిగినాయి, మరి దానిలో ఎటువంటి సందేహం లేదు. ఇక్కడ చూడండి డేటా 2025లో మనకి 23 లక్షల మంది అయితే రిజిస్టర్ చేసుకున్నారు. మరి కొద్దిగా 22,70,000 మంది అంటే 30,000 మంది రాయల ఎగ్జామినేషను, 30K ఎగ్జామినేషన్ అయితే రాలా. మరి మరి సంవత్సరానికి ఈరాను కాంపిటీషన్ అయితే పెరుగుతుందమ్మా, దానిలో నో డౌట్. అందుకని స్టూడెంట్స్ని, మన తెలుగు స్టూడెంట్స్ ఎస్పెషల్లీ బాగా కష్టపడి చదువుకోండి. మనకి రావాల్సింది 720 మార్కులకి ఎగ్జామినేషన్ పెడతారు. మరి ప్రతి సబ్జెక్టు 45 క్వశ్చన్లు, 45 ఇంటూ 4 మార్కులు. ప్రతి సబ్జెక్టు 180 మార్కులకమ్మ, 180 మార్కులు. మీకు కానీ ఎంబీబీఎస్ సీటు రావాలంటే కనీసం ప్రతి సబ్జెక్టులో 180 మార్కులకి 130 out of 180 మార్క్స్ వస్తే మీరు డెఫినెట్లీ యూ విల్ బీ డెఫినెట్గా వచ్చేస్తే అవకాశం ఉంది. సరే, మరి
ఇక్కడ చూడు ఇంటూ 4 వేసుకున్నాం. సార్ మీకు మరి 100 మార్కులు. ఈవెన్ ఎస్సీ ఎస్టీ స్టూడెంట్ 100 మార్కులు రావాలి 180కి. అంటే ఈవెను మరి 400 వరకు. మరి తెలంగాణలో ఈజీ. మరి ఆంధ్రప్రదేశ్లో అయితే కనీసం మీరు ఎవరు కూడా వీళ్ళు కూడా 115 మార్కులు 460 మార్కులు ఈ విధంగా స్టూడెంట్స్ తెచ్చుకుంటే డెఫినెట్గా మీకు ఎంబీబీఎస్ సీట్ వచ్చే అవకాశం అయితే ఉంది. మరి ఇప్పుడున్న గణాంకాల ప్రకారం మన దేశంలో ఎన్ని ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి ఇండియా వైజ్, ఎందుకంటే నీట్ అనేది ఇండియా వైజు తెలంగాణ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు తెలంగాణ నాన్ లోకల్ కోటా కింద వెళ్ళిపోవచ్చు. మా ఆల్ ఇండియా కోటా ఎస్పెషల్లీ ఆల్ ఇండియా కోటా మనకి 15% ఉంటుంది కదా. సపోజు మీరు తమిళనాడు కూడా వెళ్ళి చదువుకోవచ్చు, ఇబ్బంది లేదు ఈ 15%లో. ఇక్కడ చూడండి, యాజ్ ద లేటెస్ట్ అఫీషియల్ అప్డేట్ 2025 అకాడమిక్ ద లేటెస్ట్ టోటల్ 1,28,870 అంటే 1.3 lakhs ఎంబీబీఎస్ సీట్స్ ఉన్నాయి. ది కెపాసిటీ ఈజ్ డిస్ట్రిబ్యూటెడ్ 824 మెడికల్ కాలేజెస్ వరల్డ్ మరి దేశవ్యాప్తంగా ఉన్నాయి. ఇక్కడ చూడండి, గవర్నమెంట్ సీట్లు మన దగ్గర 65 మరి ప్రైవేట్ సెక్టార్లో 63 మొత్తము 128,875 సీట్లు అయితే ఉన్నాయి స్టూడెంట్స్. మరి చూడండి, ఇక్కడ 128,000 మనకి 128 అన్నాం కదా, 128,875 అంటే ఎంతమంది కాంపిటీషను 25 లక్షల మంది కాంపిటీషన్ అయితే పలుకుతున్నారు. అంటే ఏ రేషియోలో వస్తుందో ఇక్కడ చూడండి. మనము సపోజు 1,28,870 మొత్తం 28 లక్షలు వేసుకోండి. 25 లక్షల మంది ఎగ్జామినేషన్కి రాస్తున్నారు. అపియర్ కొద్దిగా తగ్గచ్చు, కానీ సీట్లు మరి 1,25,870 అంటే మీకు ఒక సీటు కోసం 19 మంది పోటీ పడుతున్నారు. గుర్తుపెట్టుకోండి, తస్మాత్ జాగ్రత్త. ప్రతి ఒక్కళ్ళు కష్టపడి చదవండి. కష్టపడి చదివితే మాత్రం ఎవరికి సీటు రాని వాళ్ళని నేను ఎవరిని చూడలే ఇంతవరకు. ఒక సీటుకి 19 మంది కాంపిటీషన్ పడుతున్నారు, 19 మంది మరి వలేస్తున్నారు. 19 మంది అంతే. మరి వీళ్ళందరూ ఈ 19 మందిలో చాలామంది కష్టపడే తత్వం లేదమ్మా, గుర్తుపెట్టుకోండి. అందుకనే కొంతమందికి ఫస్ట్ లాంగ్ టర్మ్ తీసుకున్నా, సెకండ్ లాంగ్ టర్మ్ తీసుకున్నా, థర్డ్ లాంగ్ టర్మ్ తీసుకున్నా వాళ్ళకి సీటు రాకపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే పేషెన్సీ లేకుండా చదవటం. అసలు నో పేషెన్సీ. వాళ్ళకి పేషెన్సీ 2 గంటలు కూర్చొని చదివే నాదులు లేడు ఇవాళ రేపు. అందుకని వాళ్ళకి ఎంబీబీఎస్ సీట్ రావటంలా. ఒక 3 hours కంటిన్యూస్గా చదివే కెపాసిటీ లేదు ఇవాళ రేపు స్టూడెంట్స్కి. అందుకని ఎవరికైనా కష్టపడి బాగా చదువుతారు వాళ్ళకి డెఫినెట్గా సీటు వచ్చే అవకాశం అయితే డెఫినెట్గా ఉంది. కష్టపడ్డ వాళ్ళు ఎంబీబీఎస్, ఇదేమన్నా ఐఏఎస్ ఐపీఎస్ లాంటిది కాదు. సపోజ్ మొన్న నేను ఒక వీడియో కూడా చేశాను. ఐఏఎస్ ఐపీఎస్ అంటే మరి 5 లక్షల మందికి 5.7 లక్షల మందికి 14,000 మందిని మరి ఫిల్టర్ చేయటం, 14,000లో 2,000 మందిని ఇంటర్వ్యూకి పిలవటం, 2,000 మందిలో 100,000 మందికి మరి పోస్టులు ఇవ్వడం. ఇది ఆ పరిస్థితి కాదమ్మా. ఇది కొద్దిగా బెటరు. ఎవరైతే కష్టపడతారో వాళ్ళందరికీ సీట్స్ వచ్చే అవకాశం ఉంది. ఈ సంవత్సరము కాంపిటీషన్ మరీ పెరిగింది కాబట్టి మీ మీద చదువుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ కూడా పెరిగిందమ్మా. స్టూడెంట్స్ రెస్పాన్సిబిలిటీ కూడా భారీ ఎత్తున పెరిగింది. ఆ విధంగా ప్రతి ఒక్కళ్ళు కష్టపడి చదవండి. డెఫినెట్గా మీరు ఎంబీబీఎస్ సీటు కొడతాం ఖాయం. ఆల్ ది బెస్ట్. దిస్ ఈజ్ మీ రవికుమార్ సార్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ. బాయ్.